ఈరోజు హైదరాబాద్లో నా ఉగాది ఫెస్టివల్ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను, చూసేయండి. పొద్దున్నే లేచి మామిడి తోరణాలు అయితే కట్టేసాం. మామిడి ఆకులకున్న గిరాకీ మామూలుగా లేదు. హైదరాబాద్లో చాలా కష్టం అయిపోతుంది మంచి ఆకులు దొరకడమే. ఇంకా మామిడాకులు కట్టేసిన తర్వాత పరమాన్నం వండడం స్టార్ట్ చేశాను. నేను ఏ ఫెస్టివల్ అయినా సరే పరమాన్నం అయితే వండుతాను. సో పరమాన్నం కూడా వండేసి పక్కన పెట్టేశాను. ఉగాది పచ్చడి ఎలాగో కామన్ అనుకోండి, ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో పెట్టాను. ఈ ఉగాది ఫెస్టివల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా, మేమైతే ఇలా చేసుకుంటాం. రాయలసీమ వాళ్ళైతే భక్షాలు అండ్ అన్ని వంటలు చేసి ప్రసాదంగా పెడతారంట. మేమైతే సింపుల్గా చేసుకుంటాం. సో ఫ్రూట్స్ అండ్ ఉగాది పచ్చడి అండ్ పరమాన్నంతో నా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. దేవుడికి అంతా పెట్టేసుకుని ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను మా మామ కూడా ఉగాది పచ్చడి అయితే తినేసాము. ఏమొస్తుందా అని భయంగా తిన్నాము. సో కొంచెం కారం కొంచెం తీపి అన్నీ వచ్చాయి. ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా గుడికి వెళ్ళడం కూడా మ్యాండేటరీ కదా, అసలే తెలుగు న్యూ ఇయర్, గుడికి కూడా వెళ్ళొచ్చేసాం.